ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి గత వారమంతా కాపాడబడి క్షేమం అనుభవించి తిరిగి పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధ మందిరంలో చేరి ఉండడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇంకను రావాల్సిన వారిని కూడా నడిపించండి. నీ మందిరంలో ప్రవేశించిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని క్రమంగా నడిపించి మీరు మహిమ పొంది మమ్మను మేలుతో తృప్తిపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 139వ కీర్తనను హరీష్ వచ్చి ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతాడు. దావీదు కీర్తన 139 చదువుకున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమునకు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించున్నాను. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వేళ ఉండునను అని నేను అనుకునే నెడల. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంగమందు నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క ఆకాశ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయాను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదు అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకుంటున్నా, ఇంకనూ నీ యొద్దనే ఉండును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గుచ్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామను బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహ్యించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. పాటలు విందాం. మొదటిగా స్వర్ణలత వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత ఆనంద్ వచ్చి మరొక పాట పాడతాడు. మరి 2 పాటలు మరలా విందాం. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆధరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రం
చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడి పోలేదని నాలో నిన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జలనిధిగా నీలో నిలిచావని జననిధిగా నాలో ఉన్నావని జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా నిలిపావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలు నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది ఏ చాలు నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నన్ను నడు
అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా. మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని నా గీతం ఆపనలు వైపే ఆకర్షి ఆభరణ కలిగించి ప్రవహించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. పాటగలనెత్తిన నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలు నీ రూపు కనిపించని పాటగలమెత్తిన ధ్వనించని పాడేటి ప్రతి పాటలు నీ
పాటగా అనుక్షణం పాడని గానామృతం పొంగని ఆకేటి ప్రతి వారిని బలవంతముగా మాతని వినిపించు కలిగించని నిజమైన ఉల్లాసమే నీ వలన కలిగించని నా గీతం ఆభరణ నాలోనే ఆకర్షించి ఆభరణ పాటగా అనుక్షణం పాడని పాడేటి ప్రతి పాటలో అనుక్షణం మోడని నా గీతం ఆకలకు ఆకర్షించి పాటగా అనుక్షణం పాడని లోకాల నిన్ను చాటగా నా స్వరం పాడని నా గీతం నీ వైపే ఆకర్షించని ఆభరణ కలిగించి నాలోన ప్రవహించని నీ మాటల పాటగా అనుక్షణం పాడని వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలబోయేసయ్యా నన్ను నడిపే సారథివి నీవేనయ్యా అధికముగా చేయగలబోయేసయ్యా నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే
చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన, అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నిన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలును దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలును దాచును నీ మంచితనం. నిన్ను ఏది కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. ప్రభునందు ప్రియులారా, మన చర్చి బయట కొంతమంది కూర్చుంటారు. మనం దీవించబడలాగిన మనం సహాయం పొందుకునేటటువంటి వారు. కొన్ని వారాల క్రితం సార్ చర్చిలో పాటలు చాలా బాగుంటాయి, మేము విని ఆనందిస్తున్నాము అని చెప్పారు. నేను చాలా సంతోషించాను. చర్చి బయట ఉన్నటువంటి వారు మన చర్చిలో పాటలు మాటలు వింటూ ఉన్నారు. 2 వారాల క్రితం సురేంద్రబాబుని ఒక పాట పాడమని అడిగారు. మనం దీవించబడలాగున మన సహాయం పొందుకుంటున్నటువంటి బయట కూర్చునేటటువంటి వారి కోరిక మేరకు ఈ సమయంలో కె సురేంద్రబాబు వచ్చి ఒక పాట పాడతాడు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ
ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మోసినావు, సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము ఇచ్చినావు. విశ్వాసము కాచినావు. జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో,
ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను తుషార గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేడు మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనము వరకు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దయచేసి వర్తమానం అందించడానికి మన మధ్య దైవజనులు వరప్రసాద్ గారు ఉన్నారు. సులూరుపేట కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేశారు. తర్వాత వెంకటగిరి కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు. తర్వాత RIO రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అయ్యారు. నెల్లూరు జిల్లా ఇంటర్మీడియట్ కాలేజ్ అన్నిటి మీద పర్యవేక్షణ అధికారిగా దేవుని చేత హెచ్చించబడ్డారు. ఆ తర్వాత మరలా వెంకటాచలం కాలేజీ ప్రిన్సిపాల్గా అయ్యారు. మరలా తిరిగి RIOగా నెల్లూరు జిల్లాలోని ఇంటర్మీడియట్ కాలేజ్ అన్నిటి మీద పర్యవేక్షణ అధికారిగా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా వీరు కొనసాగుతున్నారు. ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు వారిని ఎంతగా హెచ్చించిన ప్రారంభం నుంచి వారు దేవుని సేవలోనే ఉన్నారు. తడ ప్రాంతంలో చక్కటి ఒక మందిరాన్ని నిర్మించి సేవ చేస్తూ ఉన్నారు. నిన్నటి దినాన్ని మన చర్చికి వస్తానని చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మనకు చక్కటి వర్తమానం అందించారు. కనుక ఎటు వస్తున్నారు కనుక మీరు వర్తమానం తీసుకురండి అని అడిగాను. అందువలన వారు ప్రేమతో సిద్ధపడి మన మధ్యకు వచ్చారు. కనుక ఈ సమయంలో వారిని ప్రభు ప్రేమలో దేవుని యొక్క వాక్యం అందించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యం చాలాసార్లు మనం వినుంటాం. మరొకసారి మననం చేసుకుందాం, మరొకసారి దానిని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుగా విన్నాము. అది ఏమనగా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎవరు వెతుకుతారు, ఎవరు అడుగుతారు, ఎవరు వెతుకుతారు, ఎవరు తడుతారు? 3 రకాలు ఇక్కడ కనపడు. ఎప్పుడు కూడా అవసరతలో ఉన్నవాడు మాత్రమే అడుగుతాడు, అవునా కాదా? ఆకలేసింది బిడ్డ అమ్మను అడుగుతుంది, పైసలు కావాలి నాన్న అడుగుతాడు, ఇంకొకటి కావాలి వాళ్ళు ఇచ్చేవాళ్ళని అడుగుతాడు. కాబట్టి యాజ్ పర్ అవర్ నీడ్ మొట్టమొదట మనం దేవుని దగ్గర అడిగే వారంగా మనం ఉన్నాం, ప్రతి ఒక్కరం కూడా. సో వీ మస్ట్ రికగ్నైజ్ అవర్ నీడ్, వీ మస్ట్ రికన్సైల్ అవర్ ఫెయిత్. సో దేవుని యొద్ద నుంచి పొందుకోవటానికి మెరిట్స్ అనేవి కాదు, కానీ విశ్వాసము అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. విశ్వాసము అంతరించిపోతుందా? విశ్వాసులు తగ్గిపోతూ ఉన్నారా? వాక్యం యొక్క శక్తి తగ్గిపోతూ ఉందా? దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉందా? లోకము ఏమైపోతుంది? రకరకాలైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయి.
లోకం ఏమైపోయినా పర్లేదు, మనం ఏమీ కాకుండా ఉంటే మంచిది. మనం ఎలాగున్నామనేది ప్రశ్న వేసుకుంటే చాలా మంచిది. నిజమే, వాస్తవమే. భయానకమైనటువంటి దినాలు ఈరోజు చూస్తుంటే యాక్సిడెంట్స్. బస్సులో హ్యాపీగా పడుకొని ఏసీ బస్సులో, స్లీపర్ బస్సెస్లో ఉదయాన్నే దిగుతాం. అమ్మా నాన్నో, స్నేహితులనో, ఫ్రెండ్స్నో, వైఫ్నో, హస్బెండ్నో మనం కలుసుకుంటాం అనేటువంటి ఆశతో కొంతమంది డ్రీమ్స్ వెళ్తూ ఉంటారు. డ్రీమ్స్తో మధ్యలో ఏదో జరిగింది. మధ్య తెలుసు కదా, వరుస పెట్టి ట్రైన్స్, ఇవన్నీ కూడా ఏది కూడా క్షేమకరంగా లేని దినాలలో అభద్రతాభావంలో మనం ఉంటూ ఉన్నాం. మొన్న శ్రీ సిటీ నుంచి ఒక అబ్బాయి, పేదవాడు, బైక్లో వస్తున్నాడు. అంత తప్పేమీ లేదండి. 3 కుర్రాళ్ళు మత్తులో ఆ పెద్ద వెహికల్లో బైక్ వచ్చి వాళ్ళని డాష్ ఇవ్వడం చాలా స్పీడ్గా. అతనికి ఈ బోన్స్ విరిగిపోయాయి, ఇక్కడ బోన్స్ విరిగిపోయింది, మెదడు కొంత వైబ్రేట్ అయింది. తీసుకొని వెళితే 3 రోజులకి 3.5 లక్షలు ఖర్చు. వెరీ పూర్ పీపుల్. ఎవరు తప్పు చెప్పండి? అతని పని అతను చేస్తున్నాడు. ఎవరిని మృంగుదునా, ఎవరిని దారి మళ్ళింతునా, ఎవరి విశ్వాసం నుంచి వారిని భ్రష్టులను చేయుదునా, ఎవరి భక్తి నుంచి వాళ్ళని హీనులను చేయుదునా అనేటువంటిది రెస్ట్లెస్గా చేస్తున్నాడు. అయితే మనం ఎలాగా ఉన్నాం, మనం ఎంత జాగ్రత్తతో ఉన్నామనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక మాట చెప్తూ ఉంటా, నేను చాలా క్షేమంగా వెళుతున్నాను అని అనుకుంటే కాదు, ఎదుటివాడు కూడా ఎలాగ వస్తున్నాడు, మన శత్రువు ఎలాగున్నది, మన శరీరం ఆశలు ఎలాగున్నాయి, శరీర కోరికలు ఎలాగున్నాయి, దాని నుంచి మనం ఎలాగా బయటపడగలుగుతూ ఉన్నాం, దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏంటి. దేవుడు మనకు చాలా అవకాశాలు ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు. వీఆర్ బ్లెస్డ్ విత్ సో మెనీ ఆపర్చునిటీస్. నేను ఈ యూత్కి కూడా చెప్తూ ఉంటా, నువ్వు దేవుని బిడ్డవైనంత మాత్రాన దేవుడు నీ దగ్గర తీసుకొచ్చి నీ నోట్లో పెట్టడు. ఏం చేస్తాడు ఆయన? He will bless you with a wonderful opportunity. He will bless you with your need. If it is a word of God, if it is a presence of God, it is a model, character study, everything. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. కనుక అవకాశం వచ్చినప్పుడు ఎదగాలి. అది చదువులోను, సంస్కారంలోను, ఆత్మీయతలోను. కనుక చాలాసార్లు మనం అంటాం, అడుగుడి మీకు ఇవ్వబడును. నేను విశ్వాసంతో నేను ఒక్క మాట చెప్తాను, అంటే జరిగింది చెప్తాను. నేను ఒకసారి నేను ఒక జడ్జి గారిని కలవాల్సి వచ్చింది. ఆయన కలిసేదానికి చాలా కష్టం. సో ఎందుకనంటే మా బంధువుల యొక్క ప్రాపర్టీ విషయమై 2 years బ్యాక్ నేను వెళ్తూ ఉన్న ఒక మీటింగ్కి సడన్గా కాల్ వచ్చింది. వస్తే ఏంటి అని అంటే, జడ్జ్ ఈజ్ కమింగ్ టు మై కాలేజ్. క్రీస్తు యేసులో నీ ప్రతి అవసరత, వెన్ వీఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ విత్ ఫెయిత్. నేను గ్రహించింది అది. ఇంకొక విషయంలో నేను మా మిసెస్ విషయంలో, హెల్త్ విషయంలో ఎగ్జామినేషన్స్ డ్యూటీలో చాలా టఫ్గా ఉంది. నేను రిలీవ్ కాలని పరిస్థితి. ప్రేయర్ చేసుకున్న, ప్రభువా, బాబు గారు కదా మీ పేరు, చక్కగా పాడారు, ఆదరణ నీవేగా, మంచి పాట, ఎంజాయ్ చేశాను నేను. ప్రభువా ఎలాగన్నాను నేను, ప్రయత్నం చేసి ద సీనియర్ మోస్ట్ డాక్టర్ ఇన్ ది సిఎంసి, అసలు ఆయనకి ఎవరు ఫోన్ చేయరు. నేను చిన్న మెసేజ్ పెట్టాను, డోంట్ వరీ సార్, ఐ విల్ టేక్ కేర్, యూ సెండ్ యువర్ కార్, విత్ యువర్ కార్, దట్స్ ఆల్, అంబులెన్స్ కూడా అక్కర్లేదు, నేను స్టడీ చేస్తూనే ఉంటా. ఎక్కడ దొరుకుతుందండి ఈ సహాయము? దేన్ని బట్టి వస్తుందని సహాయము? ఎవరు మన సహాయకుడు? కాబట్టి మనం అందుబాటులో ఆయన ఉన్నాడు. పొందుకోలేని వారంగా మనం మిగిలిపోతూ ఉన్నాం, మనం సాగిపోతూ ఉన్నాం. లెట్ us renew your mind, let us renew your spirit, let us renew your faith. మన విశ్వాసాన్ని రెన్యూ చేసుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు.
అలా చేసుకునేటువంటి బాధ్యత మనది కూడాను. సో మన యొక్క భాగానికి వస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును. దేని గురించి అడుగుదాం? మనం ఎప్పుడు ఏం అడుగుతూ ఉన్నాం? ఎప్పుడు కూడా మన బిడ్డలు ఇలాగుంటే మనకి ఎంత బాధ. దేవుడు అంటున్నాడు, నీ చెయ్యి ఇలాగా, నీ ఒకరికి ఆశీర్వాదకరంగా, నీ మాట జీవము కలిగిందిగా, నీ యొక్క సాక్ష్యము వారిని ఉజ్జీవింపజేసేదిగా ఉండాలి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్ ఫ్రమ్ యువర్ లైఫ్. సో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఆశ అది కావాలి అని నేను భావిస్తూ ఉన్నా. దేవుని సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ మనల్ని మనం సంతోషపెట్టుకోవడం, మన బిడ్డలు సంతోషపెట్టుకోవడం, మనకు సంబంధించిన వారిని సంతోషపెట్టడం మనం చేస్తూనే ఉన్నాం. కానీ యామ్ ఐ ప్లీజింగ్ మై లార్డ్? వీఆర్ ప్రైజింగ్ హిమ్, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన్ని మనం కనపరుస్తున్నాం, మనం స్తుతిస్తూ ఉన్నాం, మనం హెచ్చిస్తూ ఉన్నాం, మనం పొగుడుతూనే ఉన్నాం త్రూ అవర్ వర్డ్స్. బట్ త్రూ అవర్ ఫెయిత్ వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ ద వండర్ఫుల్ లైఫ్. మన జీవితం ద్వారా మనం దాన్ని ప్రదర్శించేటువంటి వారంగా ఉండాలి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఒకసారి నా దగ్గరికి నాకు చాలా ఇబ్బందులు పెట్టినటువంటి వాడు వచ్చారు. నేను మంచి చేశాను, అది మన స్వభావం కదా. మంచి చేసిన వారికి ఏం చేస్తాం? కీడు ఎందుకు చేస్తాను చెప్పండి? ఎందుకు చేస్తాను చెప్పండి? పాపం దావీదు తన మామకు చేసిందేంటి? మంచి చేశాడు కదా. అల్లుడనేది కూడా మర్చిపోయాడు కదా, నరహంతకుడుగా మారిపోయాడు కదా. కారణం ఏంటి? ఒక పొగడుతూ వచ్చింది. ఏమనొచ్చింది? సౌలు వేల కొలది, దావీదు కొట్టేశాడు బాబు వీడు మార్కులు. ఏమైపోయింది చెప్పండి? ఈర్ష్య. తర్వాత నరహంతకుడు, వాల్యూ లేని వ్యక్తి, ఒకప్పుడు ప్రవక్తలో ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సెల్ఫిష్ డిజైర్. మన యొక్క అది మన స్వభావం. బ్రదర్ సూపర్గా పాడారంటే ఇంకొకరికి నన్ను పొగలేదే అనేది వస్తుందా కాదా? లెట్ us గ్లోరిఫై. దేవుని నామానికి ఘనత రావాలి ప్రభువా. ఆనందిస్తూ పడాలి, దేవుని నామాన్ని మహింపరచాలి, ఆనందిస్తూ దేవుని నామాన్ని మహింపరిచేటువంటి విధంగా. కాబట్టి నా దగ్గరకు వచ్చాడు ఆయన. బయట భయపడుతూ వచ్చాడు. మన భాషలో వారి భాషలో, నువ్వు ఈరోజు అయిపోయావు. వచ్చిన వెంటనే నాకు ముందు ఏం స్పందిస్తుంది చెప్పండి? ముందు శరీరం. వచ్చాడు చూసుకో. కానీ దేవుడు ఏమన్నట్టు, యు లవ్ హిమ్, దట్స్ ఆల్. నేను వచ్చే కూర్చోబాబు అన్నాడు. లేదు సార్ అని కూర్చో అన్నాడు. మూడోసారి కూర్చోమన్నాడు. కూల్ అయిపోయాడు. ఏం కావాలి నీకు? ఆయనకి ఏం కావాలో చెప్పలా. సార్ నేను అప్పుడు అది వద్దు మాకేం చెప్పాడంటే, పాతవి గతించను, ఎస్ మా అప్లికేషన్ అది, నీకేం కావాలో చెప్పు. చేశాను. చాలా సహాయం, మాట అయినా చాలా ఉపయోగపడింది. తర్వాత బయటికి వెళ్ళిపోయి ఇంకా సరే వాళ్ళందరికీ సంతోషించే విధంగా చెప్పాడు. ఇది నా గొప్ప కాదు సుమా, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగా చేసినటువంటి దేవుడు. తర్వాత వచ్చాడు, సార్ ఇది ఎలా సాధ్యం అంటే, నా వల్ల సాధ్యం కాదు బాబు, నేను కొంచెం సువార్త చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడాను దేవుని నమ్మడం ప్రారంభించాడు. మన డిజైర్, మన సాక్ష్యం, మన ఆశ. కనుక ఇక్కడ మనం ఏం అడుగుతూ ఉన్నాం, ఏం పొందుకుంటూ ఉన్నాం అనే విషయాలు. సరే మనకు కావాలి, శరీరానుసారమైన అవసరతలు మనకు కావాలి. కానీ వాటికంటే శ్రేష్టమైంది ఆత్మీయమైన అవసరత. స్పిరిచువల్లీ ఎన్రిచ్డ్ లైఫ్, ఆత్మీయమైన సమృద్ధి మనకు కావాలి. మొట్టమొదట బైబిల్లో ప్రయారిటీస్లో ప్రాధాన్యతలు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఇవన్నీ మీ తండ్రికి తెలుసు. మీరు నిద్రపోతుంటే, ప్రియమైన వ్యక్తులు నిద్రపోతుంటే ఆయన సమస్తను మీకు అనుగ్రహించే దేవుడు అయి ఉంటున్నాడు. మన పిల్లలకి ఏం కావాలో మనకు తెలుసు కదా. మనం ఎక్కడికో వెళ్తాం, అక్కడ చూస్తే ఒకప్పుడు మనం కొనుక్కునేవాళ్ళం, మనకిష్టమైనవి తీసుకునేవాళ్ళం. తర్వాత ఒకరు మన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. ఎవరో మన వైఫ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆమెకి ఏమి కావాలో కోరుకుంటాం. ఇది కూడా పాతపడిపోయింది. ఇప్పుడు పిల్లలు వచ్చారు,
ఇప్పుడు వాళ్ళకేం కావాలి అనేది ఆలోచన చేస్తాం, ఏం తీసుకెళ్దామని. వాళ్ళది కూడా కొంతకాలం పాతపడిపోయింది. ఇప్పుడు వడ్డీ వచ్చింది, మనవడో మనవరాలు, ఏం చేస్తాం ఇప్పుడు? ఇక మనం వాళ్ళని మర్చిపోతాం, కుమారుని. ఇప్పుడు సో మారుతూ ఉంది. కాబట్టి మనం ఏం కావాలి అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మీవన్నీ మీ తండ్రికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఎస్. ఎందుకనంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి మాట ఏంటంటే, అడుగుటకు ముందు మన అర్హత ఏంటి, మన నీడ్ అవసరత ఏంటి, మన యొక్క అర్హత ఏంటి. అడుగుడి మీకు ఇవ్వబడును. కింద ఇంకొక మాట కూడా ఉంది, ఏంటి అనంటే, ప్రతివాడును పొందును. మరి ప్రతివాడు అడిగితే పొందుకుంటాడా? కొన్ని కండిషన్స్ ఉంటాయండి, జాగ్రత్తగా చూడండి. ప్రతివాడు అడిగితే పొందుకుంటాడా? మరి మనలోనే ఉన్నాయి కదా, ఎందుకో నాకు అడుగుతున్నాను కానీ ఇవ్వటం లేదని అనేటువంటిది వస్తూ ఉంది కదా, కొరతలు ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన రిలేషను, దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎలిజిబిలిటీ ఈస్ దేర్. వాట్ ఈస్ దట్? చూడండి అక్కడ, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు, ఇప్పుడు చెప్పండి, ఎలిజిబిలిటీ కనిపించిందా? ఏంటది? కుమారుని సంబంధము, రిలేషను, అది మన అర్హత. దేవుడు అలాంటి అర్హత దేవుడు మనకు ఇచ్చాడు. వీఆర్ అన్వర్ది టు కాల్ హిమ్ యాజ్ ఫాదర్, యాజ్ డాడ్. మనం ఆయన తండ్రి, అబ్బా అనేటువంటి అర్హత లేని వారము, కానీ ఆయన మనకు అది ఇచ్చాడు. చూడండి, దారిని పోయేటువంటి ఒక మురికి వ్యక్తో, లేకపోతే చాలా అనుకుందాం, కాసేపు అనుకుందాం, ఒక అసహ్యమైనటువంటి బాలుడు వచ్చి మన దగ్గరికి డాడీ అంటే ఎలాగుంటుంది చెప్పడమ్మా? ఒక దొంగ బాలుడు వచ్చాడు, అందరూ పనికిమాల దొంగ అంటున్నాడు, వచ్చి డాడీ అన్నాడు అనుకో, మనకి ఎంత కంపరం, అవునా కదా? ఒకప్పుడు అలాంటి వారి మనము ఇప్పుడేమైపోయాం? మనం ఆయనకి ప్రియమైన కుమారులము, కుమార్తెలము అయ్యాం. ఇప్పుడు ఆయన డాడీ అని అంటే మనం ఎదురు చూస్తున్నాడంటే ఎప్పుడెప్పుడు అంటాడా అని. అర్థమవుతుందా? నేను మా పిల్లలు వచ్చినప్పుడు నేను లేచి ప్రేయర్ చేసుకుని వెంటనే నేను ఎదురు చూసేది ఏంటంటే, మా పిల్లలు డాడీ, వెరీ ఎనర్జెటిక్ వర్డ్. ఇప్పుడు కొంచెం మారిపోయింది, వాళ్ళకంటే ముందుగా ఇప్పుడు మనవరాలు తాతయ్య అని వస్తుంది. ఆ మాట వింటేనే రిలేషన్స్ ఆర్ ఎలాగుంటాయి? ఎనర్జెటిక్. దేవునితో మన సంబంధం, ఆయన పిలవటానికి ఆ అర్హత దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కుమారుడు, అద్భుతమైన రిలేషన్ దేవుడు మనకు ఇచ్చాడు సుమా. దానిని మనం హోల్డ్ చేయాలి, దాన్ని కీపప్ చేసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. కనుక ఇక్కడ అన్నాడు, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాదు. ఇది జరగదు, ఇది జరగని. మనం ఎంత భ్రష్టులమైనా, ఎంత పనికిమాలిన వారమైనా, ఎంత పేదవారమైనా. నేను ఒకసారి ట్రావెల్ చేస్తూ ఉన్నాను, నెల్లూరు నుంచి సూళ్ళూరుపేటకి వెళ్తూ ఉంటే మ్యాక్సీ క్యాబ్ వచ్చింది, అడిగింది, నేను ఎక్కాను. ఎక్కితే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ముగ్గురు ఒక నారాయణ కాలేజీ. దిస్ ఈజ్ హ్యాపెండ్ 7 years బ్యాక్. వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు అందరం కూర్చున్నాం ప్యాసింజర్స్. నేను ఎప్పుడైనా యూత్ కనపడితే కొంచెం నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. నేను చేయగలిగిన మాట సహాయమో, లేకపోతే ఆత్మీయంగానో, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళని కొంచెం కౌన్సిల్ చేయడానికి నాకు ఇష్టం. దట్ ఈజ్ మై ప్యాషన్. నేను పాపను అడిగాను, ఏంటమ్మా ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ సార్. ఎక్కడ చదువుతున్నావు? నారాయణలో సార్. ఏంటి వెళ్తున్నావు? మరి హాలిడేస్ ఇచ్చారు సార్, వెళ్ళిపోతున్నాను. ఏ ఊరి మీది? సూళ్ళూరుపేట టోల్ గేట్ దగ్గర సార్, ప్రక్కన ఉంటుంది. వెరీ గుడ్ అమ్మా. మీ నాన్న ఏం చేస్తారు? గొర్రెలు కాస్తారు సార్ అని చెప్పింది. నిన్ను చూస్తే అలాగలేవే. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్, ఆడపిల్లలు. ఓ వెరీ గుడ్. మీ నాన్నేడి? ఆ తలపాగా జుట్టు కూర్చున్నాడే ఆయనకి ఈ అమ్మాయికి పోలికెళ్ళేది. అప్పుడు చెప్తుంది, మా నాన్న మా కోసం కష్టపడతాడు సార్, మాకు విలువైన ఇస్తాడు. ఆయన చూడు ఎలాగ ఎన్నిసార్లు చెప్పినా వినడు. మంచివి తీసుకో నానంటే, లేదులమ్మా నువ్వు తీసుకుంటా. దట్ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ ఏ ఫాదర్. మనము అలాంటి వారమైనప్పుడు, మన ప్రేమ అలాగ ఉన్నప్పుడు, అంతకంటే శ్రేష్టమైన ప్రేమ నాది కాదా అని దేవుడు అంటున్నాడు. అంతకంటే శ్రేష్టమైన దాన్ని నేను ఇవ్వాలని ఉద్దేశించి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు.
when you are coming to the coming as a person of eligibility, అర్హత. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం. 8వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. ఈ చాప్టర్లో ఈ మొట్టమొదటి హీలింగ్ అనుకుంటాను ఇది కదా. ఈ చాప్టర్లో ఈ మత్తయి సువార్తలో ఏమన్నాడు చెప్పండి? ప్రభువా ఎవరు వచ్చారు చెప్పండి? కుష్ఠవ్యాధి. అప్పట్లో కుష్ఠవ్యాధి ఏమైనా సామాన్యమైన వ్యాధి? అతి జుగుప్సాకరమైనటువంటిది, ఏహ్యమైనటువంటిది. మనుషుల దగ్గరకు రావటానికి లేదు, చూడటానికి లేదు, ఎక్కడో ఉండవలసింది. ఎక్కడ దూరంగా ఉండాలి వాళ్ళు, ఊరికి బయట ఉండాలి వాళ్ళు చెప్పాలి అంటే మానవులకు ఏమాత్రం సంబంధం లేనటువంటి జీవితం. వాళ్ళు వస్తున్నారనంటే జుగుప్సతో పరిగెత్తేటువంటి పరిస్థితులు. మనం పాత నిబంధనలు చూస్తే అదంతా మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యక్తికి చేరువయ్యాడు పరిశుద్ధుడైనటువంటి యేసుప్రభు. అది ఆయన గొప్పతనం. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒకసారి చెప్పండి ఎవరన్నా. గుడ్. ఇంకొకరవా? ఇంకొంచెం. వెరీ గుడ్. నశించిన దానిని వెదకి రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిన దానిని అయిపోయాడు అతను, కానీ అతని చేరువుకి యేసు ప్రభు రావడం జరిగింది. ఎవరొచ్చినా పరిగెత్తేవాళ్ళు, ఎవరొచ్చినా అసహించుకునేవాళ్ళు. హీ వాజ్ ఇన్ ఎ గ్రేట్ పెయిన్, ప్యానిక్ లైఫ్. సో ఒక ఆయన వస్తూ ఉన్నాడు, దగ్గరకు వచ్చాడు. వండర్ఫుల్. వాక్యమైనటువంటి దేవుడు మన మధ్యకి వచ్చాడు. ఆ వాక్యమే మనల్ని వెలిగిస్తుంది, ఆ వాక్యమే మనకు జీవం ఇస్తుంది, ఆ వాక్యమే మనల్ని పరీక్ష చేసి మనలో ఉన్నవాడిని తీసివేసి అర్హులుగా చేస్తుంది. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. పాటలో నాకెవ్వరూ లేరయ్యా, ఆదరణ నీవేగా మాట చూడండి. లోన్లీనెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నౌ ద జనరేషన్ ఈజ్ ఫేసింగ్. పిల్లల్ని పెంచుతున్నాం, దిక్కులేని వారు తల్లిదండ్రులు అవుతున్నారు. నిన్న కూడా ఒక స్టేటస్ పెట్టాను నేను నా స్టేటస్లో కొన్ని మెసేజ్ పెడుతూ ఉంటా, అట్లా నాకు కొంత ఎడ్యుకేషన్ అని. కాబట్టి లోన్లీనెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎదుగుతున్నాం, ఒంటరితనం. పాటలో ఉంది కదా, ఎందుకు రాశాడు భక్తుడు? ఆదరణ లేదు, ఒంటరితనం, కొరత. మన నీడ్ ఏంటి అంటే దేవుడు అంటున్నాడు, అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికిల్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలలో నెమ్మదినిచ్చున్నది ఆయన యొక్క వాక్యం. అది జీవము కలిగిన వాక్యం, నీ కొరతను ఎరిగిన వాక్యము, నిన్ను లేపే వాక్యము, నిన్ను బలపరిచే వాక్యము. అలాంటి వాక్యము మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా వాక్య సమృద్ధిలో మనం ఉండాలి. ఎప్పుడు కూడా వాక్యముతో మనము ముందుకు సాగుతూ ఉండాలి. కనుక ఇక్కడ ఒక అవకాశం వచ్చింది. అలాంటి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం చూడండి, జాగ్రత్తగా చూడండి, బిడ్డని నాన్న అని పిలుస్తాం. అంతకంటే మధురమైంది ఏంటంటే ఆ బిడ్డ మీద తల మీద చెయ్యి వేసినప్పుడు, వీపు తట్టినప్పుడు, మార్కులు తగ్గి బాధపడుతున్నప్పుడు నాన్న పర్లేలేరా కమాన్ అని అన్నప్పుడు వాడికి ఎంత ఆదరణ, లవబుల్ టచ్, దయతో. దట్ ఫెలో వాజ్ వెయిటింగ్. అయితే ఆయన దగ్గరకు వచ్చేమన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నేను, వండర్ఫుల్ ఫెయిత్. ఎస్, ఒక్కటే ఒక క్వాలిఫికేషన్, నీకు ఇష్టమైతే ఈ యొక్క కుష్ఠవ్యాధి నన్ను ఏమీ, ఎప్పుడైనా అంతకుముందు చేస్తున్నాడా? రెఫరెన్సెస్ ఉన్నాయా? మనకు కావాలివి, ఆ రెఫరెన్సెస్ మనకు కావాలి. పలానా డాక్టర్ దగ్గరికి వెళితే నా యొక్క స్టంట్ వేశాడు, నేను చాలా బాగున్నాను అని చెప్తే నీకు ధైర్యం వస్తుంది, మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి పోవాలి. రెఫరెన్స్ కావాలి. కానీ అతనికి ఏమీ లేదు. ఇదండి అద్భుతమైన విశ్వాసం. ఆయన్ని యేసు ప్రభువులో అంత శక్తిని చూశాడు ఆయన. ప్రభువా నీకు ఇష్టమైతే, నీవు నన్ను ప్రేమిస్తే, నేను ప్రేమించబడితే ఇట్ విల్ బి సాల్వ్డ్. యేసు ప్రభు ఏమన్నాడు? చాలా స్వస్థలు చూసాం మనం మాట ద్వారా. కొంతమందికి ఉమ్మేసి బుర్ర పెట్టి, కొంతమందికి వెళ్ళి మునుగన్నాడు. ఇక్కడ ఏం చేశాడనంటే ఆ వ్యక్తికి అత్యంత ఇష్టమైంది ఏంటంటే
ప్రేమతో కూడినటువంటి ఒక స్పర్శ. అందుకని ఆయన ఏం చేశాడంట, చేయి వేసి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. ఆ క్షణమందే ఏమైపోయాడంట, వెరీ గుడ్. అదండి కావాల్సింది. కాబట్టి అర్హత, ఎలిజిబిలిటీ. నేను ఒకసారి ఒక పెద్ద సమస్య వచ్చింది, కోర్టు ఇష్యూ వచ్చింది ఎలక్షన్స్లో. నా పిల్లలు చిన్న పిల్లలు, మా మిస్సెస్ కూడా బాధపడుతూ ఉంది. దాదాపు నేను చాలా సిన్సియర్గా ఐ హ్యావ్ డిశ్చార్జ్, లొంగలేదు, ప్యాకేజ్, థ్రెటనింగ్, ఫైనల్లీ కిడ్నాపింగ్, నో. ఎందుకని మనకు నేను నమ్మిన దేవుడు శక్తి కలిగిన దేవుడు. వెన్ ఐఆమ్ క్లియర్, నేను క్లియర్గా ఉన్నప్పుడు హీ విల్ బికమ్ ఏ హెల్పర్ టు మీ. అప్పుడు మా మిస్సెస్ వాళ్ళ మామయ్య జడ్జి అక్కడ హైదరాబాద్లో ఏడుస్తూ ల్యాండ్ ఫోన్ అప్, ఎందుకే ఏడుస్తావు, అబ్బాయిని ఫైల్ తెచ్చి ఆ కోర్టుకు రమ్మన్నారు, కోర్టులో పలానానికి ఇచ్చేయమను, ఏం కాదులే అన్నట్టు ధైర్యం చెప్పాడు. నేను నెక్స్ట్ బయలుదేరాలి. ఆ రోజు కూర్చొని ఏడుపు వచ్చింది. ప్రభువా, మనం చాలాసార్లు అనుకుంటాం, నేను మంచిగా ఉంటే, నేను భక్తిగా ఉంటే, నేను యథార్థంగా ఉంటే ఏంటి ప్రభువా ఈ బాధలు. ఈ మధ్యగా చాలా పాట వచ్చింది, ఏంటని, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని ఏమనుకున్నావు, అనుకునగా అయ్యా పాడండి, కృపా కనికరము గల దేవా. అది వండర్ఫుల్. మనకు చాలాసార్లు ఈ కంపారిజన్ వస్తుంది. ఐఎమ్ ఫైన్, వీడు లంచగొండి, వీడు తాగుబోతాడు, వీళ్ళు బాగానే ఉన్నారంటే దేవుడు అంటాడు, ఈ ఆశీర్వాదాలు కాదు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదము ఉన్నది, నేను నిన్ను చేయి విడువను, నీ అనుభవాల ద్వారా నన్ను బలపరచావు. నీ అనుభవాలు ప్రభు, ఆయన అనుభవాలు చూసినప్పుడు మనకు బలం. సో ఐ వాజ్ క్రయింగ్ దెన్, ఏడ్చాను, ప్రభు ఏంటి ప్రభు ఇదని. ఆ తర్వాత అప్పుడు మా చిన్న పాప, చిన్నది, డాడీ ఫ్యామిలీ ప్రేయర్ చేద్దాం. నేనుండే బాధలో ఫ్యామిలీ ప్రేయర్ వద్దు పోరా బాబు తల్లి, ఆయన ఏం పట్టించుకోలేదు నా పరిస్థితి. ఇది ఎప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం. లేదు, సరే మౌనంగా కూర్చున్నా. అప్పుడు పాట పాడుతుంది, ఏం పాట నాకు తెలియదు, మీరే పాడండి అమ్మన్నా. ఏం పాట పాడింది తెలిసిన, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఆ పాట వచనం పాడిన వెంటనే నాకు పాడాలనిపించింది, స్వరం కలిపాను. వారిలో ఒంటరి అయిన, ఆ వచనం పెట్టిన వెంటనే నాకు నూతన శక్తి, నూతన విశ్వాసం. ఒంటరి అయిన వాడు ప్రభువా ప్రార్థన చేశాను, ప్యాక్ చేశాను మొత్తం ఫైల్. నేను వెళ్తున్నా, డోంట్ వరీ, ఎక్కాను, ఆడేసాను. ఆ జీపీని గెలిస్తే, యువర్ ప్రొసీజర్ ఈజ్ కరెక్ట్ సార్, బట్ దట్ ఈజ్ అదర్ వే ఇట్ ఈజ్ కన్వేడ్, డోంట్ వరీ అన్నాడు. 4 సంవత్సరాలు పట్టింది, కేసు గెలిచాను, మంచి పేరు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద రిలేషన్ విత్ గాడ్, ద రెస్టోరేషన్ ఆఫ్ ఫెయిత్ అనేది హైలీ నీడెడ్. నేను అందుకనే సాక్షార్థంగా నేను ఎప్పుడు నా ప్రభు నాకు ఇది చేశాను చెప్పడం ఏమాత్రం నేను వెనకాడం. భయాలలో ధైర్యం ఇచ్చాడు, కృంగుదలలో లేపాడు, ఇక లేదు అనుకున్న దగ్గర నూతనమైన ఉద్యమం ఇచ్చాడు. ఎలిజిబిలిటీ, ద నీడ్ ఆఫ్ లైఫ్. మనం అందుకనే అర్హత, ఇది చాలా బాధ, చాలా వేదన, చాలా కావలసినటువంటి అవసరత. నేను విడుదల పొందాలి ఈ జబ్బు నుంచి, ప్రభువానికి ఇష్టమైతే. ఇంకొకటి మనం క్రిందనే ఉన్నది, ఇంకొక అద్భుతమైనటువంటి స్టడీ ఉంది ఇక్కడ, కింద చూద్దాం. 5వ వచనంలో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాడు ఈయన? దాసుని కోసం ఎవరైనా అధికారి చేస్తారా చెప్పండి? వాడు కనపడితే రే గెట్ అవుట్ అంటాం మామూలుగా. ఆఫీసర్స్, అటెండర్స్ని ఏమంటారు చెప్పండి? రాబాబు కూర్చోంటారా? నో, వాళ్ళు కూర్చోరు అసలు. వాళ్ళ గురించి పట్టించుకోం. మనం ఎక్కువ పట్టించుకునేది ఎవరి కోసం? మన కోసమే. మనం అడిగేది ఎవరి కోసం? మన కోసమే.
దేవుని దగ్గర ప్రార్థన చేసేది ఎవరి కోసం? మన కోసం. ఈ అధికారి ఈజ్ సంథింగ్ స్పెషల్ అండ్ డిఫరెంట్. ఆ అధికారి అంటున్నాడు, ఎవరి కోసం వచ్చాడమ్మా? తన దాసుని కోసం. దాసుడు పక్షవాయువుతో తన ఇంటిలో పడి ఉండగా ఆయన కొరకు వచ్చాడు. ఇతను ప్రభు శక్తిని ఎరిగి వచ్చాడు. ఈ మధ్య బైబిల్ స్టడీలో ఈ మాట చెప్తే వింటున్నటువంటి ఒక లెక్చరర్ అడిగారు, అంత సార్ అతనికి యేసుప్రభుని గురించి తెలిసిందంటారా? యేసుప్రభుని గురించి తెలుసు, విన్నాడు కాబట్టే విశ్వాసం వచ్చింది, వినుట వలనే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని అతను ప్రదర్శించాడు, మనమేమో ప్రదర్శించలేక తేడా అంతే చెప్పాను నేను. అయితే అక్కడికి వచ్చి ఏమన్నాడు తెలిసిన? అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు, మన హృదయ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు. శతాధిపతి అంతరంగం తెలుసు. అరే తన దాసుని కోసం వచ్చాడా? వెరీ గుడ్. చెప్పు, అయ్యా నా దాసుడు మిగులు బాధపడుతున్నాడు, ఏం కావాలి? స్వస్థత కావాలి. వేడుకొనెను. యేసయ్య అన్నాడు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదను. ఇక్కడ ప్రాధాన్యత స్వస్థత ముఖ్యమా, యేసు ప్రభు రావడం ముఖ్యమా? స్వస్థత అంటే ఇక్కడ బైబిల్లో ఉంది కాబట్టి ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. మనం ఏం కోరుకుంటాం? యేసు ప్రభు నీ ఇంటికి వస్తాడంటే ఏం చేస్తాం? వాడు ఎట్టబోతే నాకెందుకు? యేసు ప్రభు వాస్తవం కాదా? దిస్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ. కానీ ఆయన ఏమన్నాడో తెలిసిన? ఎలిజిబిలిటీ. మనం ఇక్కడ మాట్లాడుతుంది మన మూల వాక్యం, మూల పదం ఏంటంటే అర్హత, ఎలిజిబిలిటీ. ఏమన్నాడు? వెంటనే ఏమన్నాడు తెలిసిన? ప్రభువా నీవు నా ఇంటికి వచ్చేదానికి నాకు యోగ్యత, ఐఎమ్ నాట్ డిజర్వ్. నా ఇంటికి వచ్చేదానికి నేను అర్హుడను కాదు. ఈ ధైర్యము, ఈ ఒప్పుకోలు ఎవరి దగ్గర ఉందని చెప్పండి. నిజంగా మన దగ్గర కప్పుకోవడం కానీ ఒప్పుకోవడం ఉందా? అందుకనే మనం వెనకబడిపోతూ ఉన్నాం. శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, సమస్తము చేయగల దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, వాక్కునిచ్చి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, నా మాట నా నోటి నుంచి వెళ్ళి కార్యము జరిగించక నా యొద్దకు రాదు అన్నాడా లేదా? మన దగ్గర అది ఏమైపోతుంది? ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? ఆలోచించుకుందాం. దేవుని వాక్యం అనుగ్రహించబడుతూ ఉంది, శ్రేష్టమైన వర్తమానాలు వింటూ ఉన్నాం. సేవకులు ప్రయాసపడి, మీరు అనుకుంటున్నారేమో వాక్యం అందించాలి అని అంటే నిద్ర ఉండదు, స్ట్రగుల్ అవుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని యొక్క వాక్యాన్ని రెఫరెన్స్ తీసుకుంటూ ఉంటాం. అది ఒక యుద్ధమే మీరు అనుకుంటారేమో. అంత యుద్ధం చేయకపోతే దేవుని యొక్క వాక్యము ప్రభావంతో రాదు సుమా. ఇట్ విల్ బికమ్ ఏ జస్ట్ లైక్ ఏ స్టోరీ. ఒక స్టోరీ లాగానే మిగిలిపోద్ది. కానీ ఆ స్ట్రగుల్తో వచ్చినటువంటి వాక్యము, దేవుని ఏర్పాటుతో వచ్చిన వాక్యము, దేవుడు నేను ఉద్దేశించి పలికేటువంటి వాక్యము మనం నిరర్థకం చేయుచున్నామా? అందుకని అంటాడు ఆ యెషయా గ్రంథం 43 అనుకుంటాను, యాకోబు నీ సృష్టికర్త అయినటువంటి యెహోవాను నేను నీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఏమన్నాడు? ఇశ్రాయేలు నీ నిర్మాణకుడైనటువంటి నేను నీతో మాట్లాడుతున్నాను. ఫస్ట్ ద సేమ్ గాడ్ విత్ 2 నేమ్స్, ద సేమ్ పర్సన్స్ విత్ 2 యాటిట్యూడ్స్. ఒకే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిర్మాణకుడైనటువంటి దేవుడు. సృష్టికర్త అనగా హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. ఆయన మాట క్రియేట్ చేసేటువంటి, కలిగించినది. ఏ మాట అది? కలిగించినది. నేను ఒక అబ్బాయి నెల్లూరు ఇప్పుడే మెనహర్ గారితో షేర్ చేసుకున్నా. 3 హాస్పిటల్స్ తిరిగితే 2 బ్లాక్ అయిపోయినాయి. కుర్రవాడు పాపం ప్రభుదాస్ అని, బ్లాక్ అయిపోయినాయి. ఆపరేషన్ చేయాలని ఒకరన్నారు, ఓపెన్ సర్జరీ చేయాలని ఒక హాస్పిటల్. భయపడిపోయాడు. అప్పుడు మా చర్చి అబ్బాయి వాళ్ళ మామ కొడుకు ప్రసాద్ నా పేరు అడిగాడు, అంకుల్ ఎలా చేద్దాం? ఏం చేయబడలే, నేను రెఫరెన్స్ ఇస్తాను, నేరుగా వెళ్ళిపోండి సిఎంసికి పంపించాను. వెళ్ళారు, చెక్ చేసుకున్నారు. వాళ్ళంతా చేస్తే నేను అబ్బాయి ఎంత గ్రాటిట్యూడ్తో చెప్తున్నాడు అంటే, థ్యాంక్ గాడ్ అంకుల్, నీకు చాలా థ్యాంక్స్. ఏంటమ్మా అన్న? ఏం లేదు అంకుల్, నువ్వు 1 year వరకు మెడిసిన్స్ వాడు, నో నీడ్ ఆఫ్ సర్జరీ. ఈ రోజుల్లో మనం డాక్టర్స్ని నమ్మలేం, హాస్పిటల్స్ని నమ్మలేం. ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటే మనకు ధైర్యం, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళు ఏం చెప్తారో అర్థం. నిజమే కదా?
ఎందుకంటే అక్కడ జెన్యూనిటీ ఉంది, అక్కడ వ్యాపారం లేదు. నాకు చాలా సంతోషం వేసింది. నాకు థ్యాంక్ గాడ్. ఇప్పుడు చెప్పండి, యథార్థవంతులు ఉన్నారు, యథార్థత లేనివారు, మెన్ ఫర్ మనీ. ఈ రోజుల్లో ఎవరున్నారు? ఆ డబ్బు కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అడిగాను, నువ్వు ప్రార్థన చేసావా? అంకుల్ ప్రేయర్ చేస్తే, మీతో మాట్లాడాలనిపిస్తే, అప్పుడు అడిగితే మీరు సలహా ఇస్తే, దేవుడు గాడ్ విల్ ఓపెన్ ద యాప్ డోర్. అందుకని ఇక్కడ తట్టుడి మీకు దేవుని దగ్గర, మనం దేవుని దగ్గర వెదికే వారంగా, దేవుని దగ్గర పొందుకునే వారంగా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఇది సాధ్యమే, సాధ్యపరిచేటువంటి దేవుడు మనకు అందుబాటులో మనకు ఉన్నాడు. ఈ శతాధిపతి అన్నాడు, సార్ నేను అర్హుని కాదు సార్, మీరు నా ఇంటికి రావటానికి అర్హుడని కాదు. నాకు తెలుసు పవర్ ఏంటో, ఒక అధికారి యొక్క పవర్ ఏంటో. ఇది చెయ్యాలి, డూ ఇట్ అంటే చేయడమే, జరిగిపోద్ది అది. అంటే ఆయన యొక్క మాట శక్తిని గుర్తించినటువంటి శతాధిపతి, 100 మందికి హెడ్ ఆయన. యేసు ప్రభు యొక్క మాటను గుర్తించినటువంటి, ఆ శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి. అందుకనే అలాంటి మాట చాలు ప్రభు అన్నాడు. ఇర్మీయా గ్రంథంలో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా, నీలో ఉన్న చెత్తను దహించలేదా? నా మాట సుత్తి వంటిది కాదా, సుత్తి వంటిది కాదా, కఠినమైన బండలాంటి నీ హృదయంలో బ్రద్దలు చేయలేదా? చేయకుండానట్లుగా నువ్వు దాచపడుతున్నావు. నువ్వు ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎన్నోసార్లు నీ హృదయాన్ని మృదువుగా చేయాలని, కఠినత్వాన్ని మార్చాలని నేను ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటే క్యాజువల్గా వెళ్ళిపోతున్నావా? యు ఆర్ నాట్ రెస్పాండింగ్. దేవుని వాక్యము శక్తి కలిగినది, అది జీవం ఇచ్చున్నది. కనుక అన్నాడు ఇక్కడ, ఆయన విశ్వాసం ఎలాంటిదని యేసు ప్రభువే చెప్పినటువంటి మాట నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ మాట ఏంటంటే, ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేల్లో చూడలా. ఇశ్రాయేల్లో తప్పిపోయిన గొర్రె కోసం లాస్ట్ షీప్ వరకు నేను వచ్చాను అన్నాడు ఆయన, ఫెనికాయ స్త్రీ దగ్గర. అక్కడ కూడా మనం వద్దాం. కానీ అలాంటి ఇశ్రాయేల్, ఏర్పరచబడినటువంటి ప్రజలు, చూజన్ పీపుల్, అలాంటి వారి కోసం ఆయన వస్తే ఇలాంటి విశ్వాసము చూడండి. ఏమన్నాడు ఆయన? నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచు. 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి, ఇశ్రాయేలులోని ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా. యేసు ప్రభువును ఆశ్చర్యపరిచిన విశ్వాసము శతాధిపతిది. ఎన్ని మెసేజ్లు వినుంటాడండి, ఎన్ని వర్తమానాలు వినుంటాడు, ఎన్ని సాక్ష్యాలు వినుంటాడు ఆ శతాధిపతి. యేసు ప్రభు జీవించేంతకాలం, యేసు ప్రభు సేవ చేసింది ఎంతకాలం, యేసు ప్రభు బోధలు ఎన్ని వచ్చాయి, ఆ శతాధిపతికి ఎన్ని అంది ఉంటాయి. మనకు ఎవిడెన్స్ లేదు, ఎప్పుడు కూడా ఆయన దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి కాదే. కానీ ఆయన విన్నాడు. వినుట వలన విశ్వాసము, శ్రేష్టమైన వాక్యమును వినుట ద్వారా విశ్వాసం. అలాంటి విశ్వాసము ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఒక టైటిల్, ఒక మాట మన మనసులో మెదిలిపోవాలి, ప్రభువును ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసం. నేను ఈ విశ్వాసం ఇశ్రాయేల్లో అనుకుంటే లేదు. అందుకనే ఫెనికాయ స్త్రీ వచ్చింది, వచ్చి ఏమనింది? ప్రభువా ఒక్క మాట చెప్పు నాయన, నా బిడ్డ అంటే. ఆయన ఏమన్నాడు? అక్కడ కొంచెం యేసు ప్రభు డిఫరెంట్గా మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడాల. ఆ మాట ఆమెని కొంచెం అవమానపరిచినట్టుగా అనిపిస్తుంది, కానీ కాదది. ఆమెలో ఉన్న విశ్వాసం, ఎస్ బాబు గారు కుక్కలో, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బయటకు తీసుకొని రావటానికి చాలాసార్లు మనం అనుకుంటాం అవమానకరంగా. ఈ రోజుల్లో సేవకులు కూడా భయపడిపోతున్నారు. ఎందుకనంటే దిద్దే వాక్యము, బుద్ధి చెప్పే వాక్యము అక్కర్లేదు, సపోర్ట్ చేసే వాక్యమే కావాలి. యేసుప్రభు చెప్పాడేమని, అమ్మ పిల్లలకు వేసేది కుక్కలకు వేయటానికి కాదంటే ఆమె, నేను నిజమే ప్రభు కుక్క పిల్ల లాంటి దానిని. ఆ రొట్టె మొక్కలకు ఆశపడేటువంటి వ్యక్తిని నేను. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ద ఫుల్ బ్రెడ్. ఆ ముక్కలు చాలు, బిడ్డల కోసం వచ్చేటువంటి రాలిపడే ముక్క చాలు, నాకు నా జీవితం మారిపోతుంది, నా బిడ్డ జీవితం మారిపోతుంది. ఆయన అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? నీ విశ్వాసము, దై ఫెయిత్ ఈజ్ గ్రేట్ ఓ ఉమన్, ఓ స్త్రీ నీ విశ్వాసము గొప్పది.
కుటుంబాన్ని కట్టే విశ్వాసం, బిడ్డలకు కాపుదల ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి విశ్వాసం, బిడ్డలకు క్షేమాన్ని ఇచ్చేటువంటి విశ్వాస సహితమైనటువంటి నిరీక్షణత సహితమైనటువంటి ప్రార్థన జీవితం ఈరోజు మనకు అవసరం. మన బ్రతుకులకు, మన జీవితాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక మనం ముగింపులోనికి వచ్చే సమయం అయిపోతుంది. దేవుడు న్యాయవంతుడు. వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా ఆయన మనతో నడిచే దేవుడు, మనకు బోధించే దేవుడు, మనల్ని ఇంకా హైగ్రేడ్, నిన్ను అప్గ్రేడ్ చేయటానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఇద్దరికి సమీపంగా యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు చివరి క్షణాల్లో కూడా ఆయన రక్షించాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్. చివరి క్షణంలో కూడా ఆయన ఒక పాపిని రక్షించాడు. ఆయనతో స్నేహం అలాంటిది, ఆయనతో ఆయన సన్నిధి అలాంటిది. ఇద్దరికీ అవకాశాలు ఇచ్చాడు దేవుడు, ఇద్దరి మధ్య చేరే అవకాశం. ఒక అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, నన్ను దింపో, నేను ఇంకా సంపాదించుకోవాల్సింది, ఇంకా మ్యాజిక్లు చేయాలి, నా లైఫ్ ఇంకా ఉంది, పాప సంబంధమైన జీవితం తీరణ కోరికలో. అర్థమైందా? వాట్ ఈస్ ద నీడ్? ఫ్లెషీ నీడ్స్, శరీర సంబంధమైనటువంటి ఆశలు నెరవేర్చుకోవాలి. రోషం పోసిన మాటలు. రెండో వ్యక్తి ఏమన్నాడు? ఆయనకి ఎవరు కనపడ్డారు? రెండో వ్యక్తి ఎవరు కనపడ్డారు? ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఆయనలో దేవుడు. ఏ చూపుతో నీవు ప్రభువును చూస్తూ ఉన్నావు? ఇంతవరకు మనం ధ్యానం చేశాం. ప్రేమ కలిగినటువంటి స్పర్శ, మాటకు శక్తి కలిగిన మాట ఇచ్చేటువంటి దేవుడు, దాగి ఉన్నటువంటి, నిమిడి ఉన్నటువంటి విశ్వాసమును శ్రేష్టమైనదిగా బయటకు తీసి ఫెరికేస్తేని చూచి, చూడండి రా బాబు, ఇదిరా విశ్వాసం అంటే. ఆమె గొప్ప విశ్వాసం. చాలాసార్లు మనం అనుకుంటాం, మన బాధలు, మన శ్రమలు, మన వేదనలు ఇవన్నీ చూచి మనం ఏమనుకుంటామంటే, హన్నా ఏడ్చింది, ప్రభువా ఏంటి నాకు ఈ అవమానం? ద డోర్ వాజ్ క్లోజ్డ్ బై గాడ్. ఆమె గర్భము మూయబడింది. ఎందుకు మూయబడింది? ప్రశ్న వేసుకుందాం. హన్నాను తర్వాత అడిగితే, నాకు మేలే జరిగింది. ఎందుకనంటే, నేను ఒకవేళ దేవుడు నా గర్భాన్ని ముయ్యకపోతే, నాకు ఈ బాధ పెట్టకపోతే, నాకు ఈ అవమానం రాకపోతే, నా సవతి చేత నేను అవమానించబడకపోతే, వారి పిల్లలు చూస్తూ ఉంటే తట్టుకోలేని స్థితి నాకు కాకపోతే, నాలో ఈ మండేటువంటి ప్రార్థన రాదు. ఆ ప్రార్థన ప్రవక్తని భ్రమింపజేసింది. ఏంటంటే, ఈ మత్తురాలై ప్రార్థన చేస్తూ ఉంది. ఎలాంటి ప్రార్థన? చాలాసార్లు మన ప్రార్థన ఇతరులకు బోరు కొట్టవచ్చు, ఇతరులకు ఇదేంద్ర అనిపించవచ్చు, కానీ దట్ ప్లీజెస్ యువర్ లార్డ్. దేవుని సంతోషపెట్టేటువంటి ప్రార్థన. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఇందాక మీకు చెప్పాను, మన నీడ్, మన అవసరత ఏంటో గుర్తించాలి, మన అర్హత ఏంటో క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు అర్హురాలైంది ఆమె ఆ ప్రార్థన ద్వారా. దేనికి అర్హత సంపాదించింది? షీఈస్ నౌ రెడీ టు బీ బ్లెస్డ్ విత్ ఏ గ్రేట్ ప్రాఫిట్. దేవునికి ఒక అవసరత ఉంది, ఒక గొప్ప ప్రవక్తలు ఈ లోకానికి రావాలి. ఎవరి ద్వారా రావాలి? హన్నా ద్వారా రావాలి. కానీ ఇంకా 6th క్లాసేనే, ఇంకా 10th క్లాసేనే, డిగ్రీకి రావాలి కదా. డోర్ వాజ్ క్లోజ్డ్. అందుకనే తట్టుడి తీయబడదు. కమ్ టు ఎలిజిబిలిటీ, యూ విల్ గెట్ ఇట్, నో డౌట్ ఎట్ ఆల్. వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్ విల్ బి బ్లెస్డ్, ఇట్ విల్ బి సప్లైడ్, ఇట్ విల్ బి గ్రాంటెడ్. If you are getting eligibility, step by step you will get it. అది ఆ సత్యం. కనుక ఆ హన్నా చివరికి ఒక ప్రవక్తకు తల్లి అయిపోయింది. చాలా అనుకుంటున్నావు, ఈరోజు నువ్వు లోన్లీగా ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, ఒక బాధతో ఉన్నావా, ఒక కొరతతో ఉన్నావా, ఎవరు చూడలేదనుకుంటున్నావా? చూస్తున్నాడు ప్రభు. అర్హతలోనికి రా. డాడీ, తండ్రి, నానా అనేటువంటి అర్హత. రెస్టోర్ యువర్ రిలేషన్ విత్ గాడ్. దేవుడు ఇచ్చాడు దాన్ని. రెండవదంగా అన్నాడు, ప్రభువా నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆ వచనం కూడా ఏది ఉంది కదా, నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు నన్ను, నీ రాజ్యంలో నన్ను వేసుకో ప్రభువా.
దేవుడు ఏమన్నాడు వెంటనే యేసు ప్రభు, పరదైసున ఈ దినమే నా ఆనందములోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఈరోజు యేసు ప్రభు వదనములో నీ దేవుడు కనపడుతున్నాడా, ఇంకేమైనా కనపడుతుందా? లెట్ us చెక్ అవర్ సెల్స్. ఆర్ యు రెడీ టు రిస్టోర్ యువర్ రిలేషన్ విత్ గాడ్? ఆర్ యూ ఈగర్ టు కమ్ ఇన్ టు ద ఎలిజిబిలిటీ విత్ గాడ్? అర్హత, నీట్. దెన్ యూ ఆస్క్, ఇట్ విల్ బి గ్రాంటెడ్. ఈ 3వ ఆదివారం నూతన సంవత్సరంలో మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం. నేనైతే ఒక మాట చెప్తా, న్యూ ఇయర్ ఎప్పుడే హ్యాపీ కాదు. ఎప్పుడు న్యూ అవుతావో దెన్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీవు అడుగుపెట్టు స్థలాన్ని నేను, నీవు దీవించు వారు నేను, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ సమాధానం ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అంతేగాని మనం నూతన సంవత్సరాలు ఎన్ని జరుపుకున్నా అది మన సంతృప్తి కొరకే, టు ప్లీజ్ అవర్ సెల్వ్స్, నాట్ టు ప్లీజ్ అవర్ గాడ్. లెట్ us try, let us go forward. I will please my Lord. నూతన సంవత్సరంలో ఇలాంటి దృక్పథంతో I will restore my relation with God. I will renew my faith. I will come to eligibility. Let us lead a new life. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునిలో. Let us sing a new song throughout this year. God bless you. Thank you very much. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ బెన్హర్ గారికి, నా వాక్యాన్ని మీరు విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దేవునికి వందనాలు. చక్కటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి దైవజనులు వరప్రసాద్ గారికి సంఘపక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి మాట అది. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఎవరు చెప్పారు? మత్తయి చెప్పాడా, మనుషుడు చెప్పాడా, దేవుడు చెప్పాడా? ఎవరిని అడగాలి? మత్తయిని కాదు కదా, మనుషుల్ని కాదు కదా. మనం ఎవరిని అడుగుతున్నాం? చెప్పొద్దు, నాకు చెప్పొద్దు, మీరు అనుకోండి. దేవుడేమో నన్ను అడగండి మీకు ఇస్తాను అన్నాడు. మనమేమో బ్రాకెట్టే. ఆ బ్రాకెట్లో మనం ఎవరు? ఐగుప్తు దేశంలో ఇజ్రాయేళ్ళు ప్రాణం విసిగిపోయేంత రీతిగా శ్రమ పడుతున్నారు. చచ్చిపోవడం మేలు అనుకున్నారు ఆ శ్రమ పడుట కంటే. దేవుని అడిగారు, దేవుడు వారిని విమోచించినాడు. వెంట తెచ్చుకున్న గోధుమ పిండి అయిపోయింది. కొద్ది రోజులకి రొట్టెలు కాల్చుకొని తినేశారు. తినడానికి ఏమీ లేదు. ఎడారుల్లో ప్రయాణం, అరణ్యంలో ప్రయాణం. అక్కడేముంటుంది? లక్షల మంది. ఆకలేస్తుంది, క్షుద్బాధ దహించి వేస్తుంది. అడిగారు దేవుణ్ణి, అయ్యా ఆకలిగా ఉంది అని. ఏమిచ్చాడు? మన్నాని ఇచ్చాడు. చాలే, దేవుడు పాపపు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు. ఆకలి అంటే ఆహారం ఇచ్చాడు అనుకోవచ్చుగా. ఎడారిలో ఉన్నారు, బావులు లేవు, నీటి చలములు లేవు, దాహం వేస్తూ ఉంది. దేవుణ్ణి అడిగారు. ఎలాంటి పరిస్థితులు అడిగారు చూడండి. బండ నుంచి మధురమైన జలం ఇచ్చాడు. లక్షల మందికి ఆహారం ఇచ్చాడు, పానము ఇచ్చాడు. చాలదండి? తర్వాత ఏమడిగారు? ఇప్పుడు చెప్పండి. మనం చర్చి అంత ఇంటికి వెళ్ళి ఏం అడుగుతాం? అదే అడిగారు. అప్పుడు వాళ్ళకి పూరేళ్ళని ఇచ్చాడు. మనం అడుగుతూనే ఉంటాం. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి, ఇంకో స్థాయి నుంచి ఇంకో స్థాయి. తృప్తి ఉండదు, చాలు అనే మాట ఉండదు. ఒక భక్తుడు అన్నాడు, అయ్యా పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దూరంగా ఉంచు. ఏమడిగాడు? తగినంత ఆహారము నాకు దయచేయం. ఫిలిప్ అన్నాడు, తండ్రిని కనబరచు, నాకు అంతే చాలు అన్నాడు. చాలు చాలు.
ఎక్కడ మన జీవితానికి ఒక్కసారి అన్న చెప్పినట్టుగా సంవత్సరాలు కాదు నూతనం అవ్వాల్సింది, మనం నూతనం అవ్వాలి. పోయిన వారం చెప్పాను, క్యాలెండర్ కాదు మారాల్సింది, క్యారెక్టర్ మారాలి అని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, కృపను బట్టి మీ పాదశని సమీపిస్తూ మీ దాసుని మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి చక్కటి వర్తమానాన్ని మా హృదయాల్లో చొచ్చుకుని పోయే వర్తమానాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభువా, మీ నామను ప్రార్థన చేయువారే పరలోక రాజ్య వారసులని మీరు సెలవిచ్చారు, రక్షించబడతారని సెలవిచ్చారు. కనుక మేమందరం ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ప్రార్థనా జీవితంలో కొనసాగి పరలోక పౌర్లముగా దీవించబడడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.